నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు నాకు ఈ మధ్య చేసిన ఒక వీడియోలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయండి. ఆ కామెంట్స్కి నేను ఏ విధంగా స్పందించాను, ఏ విధంగా రిప్లై ఇచ్చాను, ఇలా కామెంట్స్ ఈ విధంగా చేయొచ్చా చేయకూడదా, నాకు వచ్చే కామెంట్స్కి నేను ఏ విధంగా రిప్లై ఇస్తాను, నాకు వచ్చిన కామెంట్లు ఏంటి అనేది అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించి చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. నాకు వచ్చిన కామెంట్స్, దానికి నేను ఇచ్చిన రిప్లై, వాళ్ళు ఇచ్చిన స్పందన అంతా కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఆ వీడియోలో నాకు నెగిటివ్గా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను త్వరలో మీ కామెంట్స్ని బేస్ చేసుకుని ఒక వీడియో చేస్తాను, మీకు అర్థమయ్యేలా ఆ వీడియో చూడండి అని ప్రతి ఒక్కరికి చెప్పానండి. కాబట్టి అలా కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు చేసిన కామెంట్ ఎంతవరకు కరెక్ట్ కాదనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. రెండోది, నేను ఈ వీడియో ద్వారా మీ కామెంట్లకు ఇచ్చే రిప్లై కరెక్ట్ అయినదా కాదా అనేది కూడా మళ్ళీ మీరు కామెంట్ రూపంలో నిర్మోహమాటంగా కామెంట్ చేయండి. ఓకేనండి, మరి ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇదిగండి, ఈ వీడియోకి మనకి నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. ఈ వీడియో మాకు ఎంత ఉపయోగకరమైందంటే చాలా ఉపయోగకరమైందండి. ఎందుకంటే మాకు యూట్యూబ్ ఛానల్కి మోనిటైజేషన్ అవ్వడానికి ప్రధాన కారణమైంది ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో దాదాపు 1,00,000 మంది దాకా చూశారండి. కాబట్టి 4,000 గంటల వాచింగ్ టైం అవ్వడానికి, 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి అన్నిటికీ కారణం ఈ వీడియోనండి. ఈ వీడియో వైరల్ అవ్వాకే మాకు యూట్యూబ్లో మోనిటైజేషన్ అయ్యిందనమాట మా ఛానల్కి. అదే కాకుండా ఈ వీడియో చాలామందికి రీచ్ అయిన కారణంగా మాకు చాలా పూల బేరాలు వచ్చినాయి. పూల వ్యాపారం చేసుకున్నాము, కొన్ని మొక్కలు పంపాము, మొక్కల వ్యాపారం కూడా చేసుకున్నాము అన్నమాట. ఆ విధంగా మాకు ఈ వీడియో చాలా ఉపయోగకరమైందండి. అయితే మరి దగ్గర 1,00,000 మంది దాకా చూశారు కాబట్టి అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండవు. కాబట్టి చాలామంది మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తే, కొందరు విమర్శిస్తూ కామెంట్స్ చేశారన్నమాట. అలా విమర్శిస్తూ నెగిటివ్గా కామెంట్స్ చేయడానికి కారణాలేంటి, అవి ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా మా ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మీరు చూస్తేనే మేము వీడియోలు చేయగలమండి, మీరు చూడకపోతే మేమేమీ చేయలేము. మా వీడియోలను చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ, లైక్ చేస్తూ, మీకు అనిపించింది కామెంట్ రూపంలో తెలియచేస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మా వీడియోలను చూసే ప్రతి వివరు కూడా మాకు దైవ సమానులేనండి. ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్కి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలండి. మీ అందరికీ కూడా మేము సదా రుణపడి ఉంటామండి. మీరందరూ కూడా మాకు దైవ సమానులే. ఇంకా మాకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ని చూద్దామండి. వాటిలో ఎంతవరకు న్యాయం ఉన్నది అనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మాకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ నుంచి ఉదాహరణ మీకు ఒక 2-3 చూపిస్తున్నాను చూడండి. ఇతను చూడండి, ప్రకృతిని డబ్బు కోసం ఎలా గబ్బు చేస్తున్నారు అని ఇతను పెట్టారండి. ఇతను చూడండి, మనీ గురించి ప్రకృతిని పాడు చేయకండి అని ఇతను పెట్టారు. ఇతనైతే ప్రకృతిని భలే పాడు చేస్తున్నారు కదా అని ఇతనికి మద్దతు పలుకుతూ ప్రకృతిని మీ వ్యాపారంతో పాడు చేస్తున్నారు అంటున్నారు, అతను చెప్పింది నిజమే కదని ఇతను ఇలా పెట్టారనమాట. దానికి నేను ఈ విధంగా ఆన్సర్ ఇచ్చానండి. మా వీడియోస్ చూస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ అండి. మరియు ప్రకృతిపై మీకు ఉన్న ప్రేమకు మనసారా అభినందిస్తున్నాను. కానీ మీరు ఒక విషయం సరిగా అర్థం చేసుకోలేదండి. ప్రకృతిని మేము పాడు చేయట్లేదు, అభివృద్ధి చేస్తున్నాము. ఒక్కచోటకే పరిమితమైపోయి అంతరించిపోయే ప్రకృతి అందాలను దిశలకు విస్తరింపజేస్తున్నాము, వ్యాపింపజేస్తున్నాము. ఈ విషయాన్ని మీరు గమనించండి. వీటన్నిటిని మీకు అర్థమయ్యేలా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోని చూడండి అని మేము ఈ విధంగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చామండి. మేము ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాక చాలామంది వారి కామెంట్స్ని కూడా డిలీట్ చేశారు. ఇప్పుడు ఈ విధంగా కామెంట్స్ చేయడంలో ఎంతవరకు న్యాయం ఉన్నదనేది నా కోణంలో నేను చెప్తానండి. ఇదిగా అండి, నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వీడియో, వైరల్ అయిన వీడియో అన్నమాట. ఈ వీడియోని చూడండి ఒకసారి, ఏమనిపిస్తుందో. ఎవరికైనా కూడా వాళ్ళు చేసిన కామెంట్స్ న్యాయం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రకృతిని ప్రేమించే ఎవరైనా కూడా అలాగే అర్థం చేసుకుంటారు. నేను కూడా ఉంటే మీ స్థితిలో ఆ విధంగానే అపార్థం చేసుకుంటానండి. ఎందుకంటే చూడండి, అంత అందమైన పువ్వులు పూసే ఆ మొక్కలను అలా వేళ్లతో సహా పీక్కొచ్చేసి వాటిని కట్ చేసి పంపించడం ఎవరికైనా సరే అది కరెక్ట్ కాదనే అనిపిస్తుంది అన్నమాట. కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. మీకు ఈ వీడియో చూసాక అనిపించే విధానం కరెక్టే, కానీ మీరు అనుకున్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము ప్రకృతిని పాడు చేయట్లేదండి. ఒకే చోటకు పరిమితమైపోయి అంతరించిపోబోయే ప్రకృతి అందాలను దిశలకు పంపించి విస్తరింపజేస్తున్నాము. ఈ విషయాన్ని మీరు గమనించాలండి.
వీటిని నాశనం చేయడం అంటే వీటిని తీసాక మరో చోట పాతకుండా వీటిని వేస్ట్ చేస్తే అది నాశనం అవుతుంది. వీటి దుంపలను తీసి ఏ కాల్చుకున్నో తినడము, లేకపోతే మళ్ళీ మొక్కలు రాకుండా చేయడము, అలా అయితే నాశనం అవుతుంది. ఇది మేము పంపే ప్రతి చోటి కూడా ప్రతి ఒక్కరూ కూడా వీటిని తీసుకుని వాళ్ళకున్న 5 చెంట్లు 10 చెంట్లు చెరువుల్లో లేదా పెద్ద కుండీల్లో టబ్బుల్లో వీటిని మళ్ళా నాటుకుని అపురూపంగా పెంచుకుని మళ్ళీ ఈ మొక్క ద్వారా అనేక మొక్కలు మళ్ళీ పుట్టడానికి వాళ్ళు కృషి చేస్తారే తప్ప వీటిని ఏమీ ఎవరు వండికి తినేయరు కదా. కాబట్టి ఇవి అంతరించిపోకుండా ఇంకా అభివృద్ధి అవుతాయే తప్ప మేము ఈ విధంగా చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి అంతరించవు. ఈ విషయం మీరు గమనించండి. ఒక అడవిలో ఒక కొత్త జాతి పూల మొక్కో పళ్ళ మొక్కో వనమూలికల మొక్కో ఒకటి కొత్త రకమంది పుట్టిందనుకోండి, దానిని తీసుకొచ్చేసి మనం వాడుకుంటే దాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. ఆ మొక్క అలాగా ఉంచేసి దాని కాయల ద్వారా గింజల ద్వారా వచ్చే చిన్న చిన్న మొక్కలను తీసుకొచ్చి మన తోటల్లో లేదా మన స్థలాల్లో పాతుకుని దానిని అభివృద్ధి చేస్తే అది నాశనం ఎలా అవుతుందండి? అట్లాగే ఈ మొక్కలను మేము మొత్తం తీసి పారవేస్తే అది వీటిని నాశనం చేయడం అవుతుంది. అలా కాకుండా వీటిని ఎలా ఉంచేసి వీటి దుంపలని లేదా వీటి చిన్న మొక్కల్ని తీసి వేరే చెరువుల్లోకి పంపించి వేయించడం లేదా వేరే వాళ్ళు పెంచుకోవడానికి ఇవ్వడం, ఇది ఎలా నాశనం అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా అభివృద్ధి అవుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నాశనం అనేది కాదు. కాబట్టి మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మేము చేసేది కరెక్టా కాదనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి వీటి గురించి మీకు ఏమాత్రమూ తెలియదు, అవగాహన లేదు. అలాంటప్పుడు మీకు ఏదన్నా మా వీడియోస్ చూసినప్పుడు క్వశ్చన్ తలెత్తినప్పుడు దానిని కామెంట్ రూపంలో సున్నితంగా మాకు తెలియజేస్తే దానికి మేము వివరణ ఇస్తూ మరో వీడియో చేస్తాము. అంతేగాని తొందరగా ఎవరిని దేనిని కూడా అపార్థం చేసుకోవద్దండి. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్ళు ఉండరు. మనం అనుకున్నదంతా కరెక్టు కాదు, మనకు తెలియదంతా తప్పు కాదు. ప్రకృతిపై మీకు ఉన్న బాధ్యత ప్రేమకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నానండి. అలా అని మాత్రం మమ్మల్ని మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే వీటిపైన బ్రతికే మేము వీటి అభివృద్ధికి కృషి చేస్తామే తప్ప వీటి నాశనాన్ని మేము కోరుకోము. ఈ విషయాన్ని మీరు గమనించండి. తొందరగా మమ్మల్ని మీరు అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు నేను చూపించిన కామెంట్స్లో తప్పేమీ లేదండి. మీకు అనిపించిన దాన్ని మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియచేశారు. కానీ మరి డబ్బు కోసం ప్రకృతిని గొబ్బు చేస్తారని మరి ఇంకొందరైతే ఇంకా ఘాటుగా కూడా కామెంట్స్ పెట్టారండి. వారు మేము సమాధానం ఇచ్చాక డిలీట్ చేశారు. మీకు అనిపించిన అభిప్రాయాన్ని నొచ్చుకునేలే కాకుండా కొంచెం సున్నితంగా తెలియజేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అండి. అంతేగాని మిమ్మల్ని తప్పు పట్టాలనేది కాదు. మీకు కలిగిన భావన అయితే ఆ వీడియో చూసాక కరెక్టేనండి. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇంకా ఈ పూల మొక్కలన్నీ కూడా ఇక్కడికి రావడానికి ఇలా అభివృద్ధి చెందడానికి కారణం ఎవరు? మళ్ళీ ఇవి కనుమరుగైపోవడానికి అంతరించిపోవడానికి ఏ విధంగా జరుగుతుంది? వీటిని మేము తీసి అమ్ముకోవడానికి మాకు ఏ విధమైన హక్కు ఉన్నది? ఇవన్నీ కూడా మేము ముందు వీడియోల్లో 2 వీడియోలు చేసి చూపించామండి. కాబట్టి మీరు చూడకపోతే ఆ 2 వీడియోలు చూడండి. మాకు వీటిపై ఉన్న హక్కు ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇంకా మమ్మల్ని విమర్శిస్తూ నెగిటివ్గా వచ్చిన కామెంట్స్ గురించి మేము ఆలోచించినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రకృతిపై ఉన్న ప్రేమతో మమ్మల్ని వాళ్ళ విమర్శిస్తూ కామెంట్స్ చేశారే తప్ప వ్యక్తిగతంగా కాదు. కాబట్టి అందులో న్యాయం ఉన్నదని నాకు అనిపించిందండి. కాబట్టి ఇలా కామెంట్స్ చేసిన మీ అందరినీ కూడా నేను అపార్థం చేసుకోవట్లేదండి, అర్థం చేసుకుంటున్నాను. కానీ నాకు వచ్చిన కామెంట్లన్నింటిలో నాకు నచ్చలేనిది ఒకే ఒక కామెంట్ ఉందండి. అది ఏ కోణంలో ఆలోచించినా కూడా న్యాయం అనిపించట్లేదు. ఇదిగా అండి, ఇదే ఆ కామెంటు. ఇతని బాధ అంతా కూడా ప్రకృతిని పాడు చేస్తున్నామని కాదట, మేము డబ్బులకు అమ్ముకుంటున్నామని ఇతను బాధపడిపోతున్నాడంట. యేసయ్య ఇచ్చినవి నువ్వు ఎలా అమ్ముతావు అన్న మనకు ఉచితంగా ఇచ్చాడు యేసయ్య. నేను ఈ కామెంట్కి సమాధానం ఇచ్చాక మళ్ళీ అతను ఏ విధంగా రిప్లై ఇచ్చాడో చూడండి. మీరు మంచిగా సమాధానం ఇచ్చారు బ్రదర్, కానీ వాటిని వ్యాపారంలాగా చేయకండి, మీరు ఉచితంగానే ఇవ్వండి. ఈ విధంగా రిప్లై ఇచ్చారండి. నాకు వచ్చిన కామెంట్స్ అన్నిటిలోనూ నాకు నచ్చని కామెంట్ ఇది. కాబట్టి దీని గురించి నేను రాబోయే వీడియో చేస్తాను, అది కూడా మిస్ కాకుండా చూడండి. నాకు ఈ కామెంట్ ఎందుకు నచ్చలేదు, ఏ విధంగా కూడా ఇది ఎందుకు న్యాయం అనిపించలేదు అనేది నేను వచ్చే వీడియోలో తెలియజేస్తానండి. ఇదిగండి వేరే అతని కామెంట్ చూడండి. ఇతను కాల్ చేస్తేనే కానీ రేటు చెప్పరంట, ప్రైజ్ ఎంతో చెప్తేనే కదా ఎన్ని కావాలి
కొనుక్కోవాలి లేదనేది నిర్ణయించుకోవచ్చు. రేటు చెప్పొచ్చు కదా అనే విధంగా ఇతను కామెంట్ చేశారండి. అయితే ఇతనికి అనిపించిన విధానం కూడా కరెక్టేనండి. ఇతను చేసిన కామెంట్లో ఏమాత్రం తప్పు లేదు. కానీ రేటు చెప్పకపోవడానికి కారణాలు ఏంటనేది నేను వచ్చే వీడియోలో తెలియజేస్తానండి. చాలామంది వీడియోల్లో ఆ రేట్ ఎంతో చెప్పొచ్చు కదా, ప్రైజ్ ఎంత అనే కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి. ప్రైజ్ ముందు చెప్పకపోవడానికి కారణాలు ఏంటనేది కూడా నేను వచ్చే వీడియోలో తెలియజేస్తానన్నమాట. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.